హాయ్, అందరికీ నమస్కారం అండి. డిజిటల్ మనీ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. మనకి యాక్టివేషన్స్, కేవైసీ యాక్టివేషన్ ఇది ఎలా చేసుకోవాలనే దాని మీద కొంచెం మనం జనాలు రోజు రోజుకి కొంచెం కొంచెం మారుస్తున్నాడు. సో మార్పులు దాని మీద ప్రజెంట్ లేటెస్ట్ గా ఏమిటి, ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇద్దరం ఉన్నాము. సో ఎవరైతే చేశారో మేము డిస్కషన్ లో ఈరోజు క్వశ్చన్ ఆన్సర్లు లా కాకుండా ఒక డిస్కషన్ లాగా వెళ్దామని అనుకుంటున్నాము. ఆ డిస్కషన్ లో ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చాయి, జనరల్ గా వస్తాయి. కాబట్టి ఒకళ్ళు మేము చెప్తా ఉంటాము. దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ని మీరు విని సో దాని ప్రకారం మీరు చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. అలాగే దాంతో పాటు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ లో కూడా ఒక్కొక్కటి మీకు చూపించడం జరుగుద్ది. అలా చూసుకొని చెయ్యండి. అదే విధంగా ఎవరైతే యాక్టివ్ చేసుకోలేదో వాళ్ళకి యాక్టివ్ చేసుకోవాలనుకుంటే ఈ స్కీమ్ లో కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ డౌన్లైన్ లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోస్ ని ఈ ఛానల్లో వస్తున్నటువంటి నాలెడ్జబుల్ వాటిని అన్నింటినీ కూడా మీరు షేర్ చేస్తారని భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇస్తున్నటువంటి సమాచారం మీకు రికమెండేషన్ చేయటం వరకు, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే అండ్ ఎడ్యుకేట్ చేయటం వరకే. సో ఈ యొక్క ఏదైతే మేము ఇస్తున్నామో వాటికి ఏది కూడా మాది కాదు బాధ్యత. మీరు ఓన్లీ ఇది ఛానల్ ఈజ్ నాలెడ్జ్ కోసం. సో వాళ్ళు ఆ సైట్ లో ఏమి ఇచ్చారో అదే మీకు ప్రజెంట్ చేస్తున్నాము. సో అది అందరూ గ్రహిస్తారని భావిస్తున్నాము. సో ఇక మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. సో యాక్చువల్ గా ఇప్పుడు మనకి మొన్నటిదాకా రిజిస్టర్ చేసుకోగానే ఫస్ట్ స్క్రీన్ లో కేవైసీ చేసుకోండి అని చెప్పేసి మనకి పాపప్ వచ్చేది. ఇప్పుడు మళ్ళా మార్చాడు. చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు, ఎలా యాక్టివేట్ చేసుకోవాలని. సో అది కొంచెం ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అమ్మ రామ్మ, కొంచెం మీరు చేసావు కదా, ఇది ఎలాగా మనం చేయొచ్చు అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సో ముందు ఎలా వెళ్ళాలి, మనం ఎక్కడ ఉంటుంది యాక్టివ్? నేను రిజిస్టర్ చేసుకున్నాను. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఎలా చేయాలి, దాని తర్వాత ప్రొసీజర్ నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. హాయ్ సార్, నమస్తే. డిజిటల్ మనీ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. సార్, ఈరోజు యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్టర్ అయిన తర్వాత మనము మెనూలోకి వెళ్ళి అకౌంట్ని యాక్టివ్ అనే అకౌంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సార్. దాని తర్వాత ఓకే, అకౌంట్ యాక్టివ్ అని చెప్పని వచ్చిన ఒక దాంట్లో వెళ్తే నాకు దాంట్లో యూజర్ నేమ్ వచ్చింది, పిన్ వచ్చింది. యూజర్ నేమ్, పిన్ అని వస్తుంది. యూజర్ నేమ్ చేసిన తర్వాత ఎవరిదైతే మనం రిజిస్టర్ చేసామో ఆ అకౌంట్, కొత్త అకౌంట్ ని మనం ఎంటర్ చేసుకోవాల్సింది ఉంటుంది సార్. ఓకే, కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు మనం ఐ థింక్ ఇక్కడ యాక్టివ్ అకౌంట్ అనగానే మనకి కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి మన అకౌంట్ కి మనకు పిన్నులు లేవు, అక్కడ పిన్ అడుగుతుంది. సో పిన్ అంటే సో పిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దాని తర్వాత పిన్ నెంబర్ అని ఉంది సార్, కిందనే ఆప్షన్ ఇచ్చాడు సార్. ఇక్కడ ఇదొకటి ఉంటది. సో మన అకౌంట్ లోకి వెళ్ళాక అక్కడ మనం ఎవరిదైతే యూజర్ నేమ్ అన్నామో అక్కడ వెళ్తుంది. ఇప్పుడు అక్కడ మనకి యాక్టివ్ అకౌంట్ అని కొట్టంగానే నాకు యూజర్ నేమ్, పిన్ అని వస్తుంది. యూజర్ నేమ్ నాకు వచ్చింది, యూజర్ నేమ్ కొట్టాను. పిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? పిన్ రిక్వెస్ట్ అని కొట్టాలి సార్. ఎక్కడ ఉంటది పిన్ రిక్వెస్ట్? అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు సార్, కింద సబ్మిట్ అని ఒకటి, పిన్ రిక్వెస్ట్ అని చెప్పని 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట కిందనే. ఓకే, సో యూజర్ నేమ్, పిన్ రిక్వెస్ట్ అని కొట్టేసి మనం నెంబర్ ఆఫ్ పిన్స్ యాడ్ చేస్తాము. ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది. ఒక్క నిమిషం, నేను పిన్ రిక్వెస్ట్ ఇక్కడ కొట్టాను. సో మళ్ళీ నాకు నా ప్రొఫైల్ లోకి వెళ్ళింది. ఇక్కడ ప్రొఫైల్ లో నాకు ఫిల్అప్ చేయని సిటీ నేమ్, స్టేట్, కొన్ని అప్డేట్ యాక్చువల్లీ సార్ ఓల్డ్
మనం ముందు చేసుకున్న అంటే 1 వీక్ బిఫోర్ చేసుకున్న అకౌంట్ అయితే మనకు అలా అడుగుతుంది అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు లేదు. కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్స్ అయితే ఆల్రెడీ ఆ ఫార్మాట్ కంప్లీట్ గా అడుగుతుంది సార్. అంటే సిటీ, మనం ఉంటున్న స్టేట్, టౌన్, అంటే నియర్ లొకేషన్ అన్ని అడుగుతుంది సార్. పిన్ కోడ్ తో సహా అన్ని అంటే అడుగుతుంది. ఎవరైతే ముందు చేసుకున్న వాళ్ళకి చేయలే ఇవన్నీ, ముందు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకైతే వస్తుంది. ఇలా ఆప్షన్ లేదండి. సో ఓకే. అప్పుడు ముందు చేసుకున్న వాళ్ళ అకౌంట్ కి మళ్ళీ అప్డేట్ అని అడుగుతుంది. మనం అప్డేట్స్ అంటే ఏరియా కానీ స్టేట్ పిన్ కోడ్ తో సహా అడిగినప్పుడు నియర్ బై లొకేషన్ అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైనా ఉంటాయి కదా. ఇప్పుడు నేను తిరుపతి లీలామహల్ దగ్గర ఉన్నాను, అట్లా ఏదన్నా ఒకటి అట్లా అడుగుతూ ఉంటుందండి. అది సబ్మిట్ చేశాక మనం నెంబర్ ఆఫ్ పిన్స్ అని చెప్పని ఒకటి అవుతుంది. కేవైసీ అప్డేట్ ఫీజు 250 రూపీస్ ప్లస్ 45 రూపీస్ జిఎస్టి అని చెప్పని. సో ఆ అమౌంట్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పిన్స్ ఇచ్చామో అంత అమౌంట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుందండి అదే. తర్వాత మనం సబ్మిట్ అని కొట్టాలి. సబ్మిట్ అని కొట్టేప్పుడు మేక్ పేమెంట్ అని వస్తుంది. మేక్ పేమెంట్ అనేసి ఇచ్చేస్తాము. ఆ తర్వాత మనం కార్డు త్రూ చేసుకోవాలా, యూపీఐ త్రూ చేసుకున్నామా అని చెప్పని ఆలోచించినప్పుడు కార్డు త్రూ అయితే మనకు యాజ్ యూజువల్ సార్ ఓటీపీ వస్తుంది, అది మామూలే తెలిసింది. యూపీఐ ద్వారా అనుకుంటే యూపీఐ అని ఎంటర్ చేస్తున్నాను నేను. నాకు యూపీఐ ఇది ఫోన్ పే ద్వారా నేను చేసుకుంటున్నాను కాబట్టి యూపీఐ ఉన్న దగ్గర పే యూజింగ్ యువర్ యూపీఐ ఐడి యాప్ లైక్ భీమ్, పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే, పే ఎక్సెట్రా అన్న దగ్గర నేను నా మొబైల్ నెంబరు @YBL అని చెప్పని ఎంటర్ చేసి పే నౌ అని కొడుతున్నాను. నాకు ఈ కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వచ్చేసి మనకి ఎలా ఫోన్ వస్తుంది? పే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇప్పుడు నాకు ఫోన్ పే ఉంది సార్. ఆ ఫోన్ పేలో మనకి అకౌంట్ వెళ్తే అక్కడ మనకి ఇది యూపీఐ పిన్ అని చెప్పని చూపెడుతుంది సార్. ఎక్కడ కనపడుద్ది? ఇది ఫోన్ పేలోకి వెళ్ళి ఓకే, ఫోన్ పేలోకి వెళ్ళాను. ఓకే, ఇక్కడ పైన మన ఫోటో ఉంది, ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ నుంచి నొక్కాను నేను. అక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంది, యూపీఐ కోడ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ యూపీఐ కోడ్ అనేది క్లిక్ చేశాను. ఆ యూపీఐ కోడ్ దగ్గర నాకు 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. సో దీంట్లో నా యాక్టివేట్ ఉన్న బ్యాంక్ ఫోన్ పే ఏదైతే ఉందో అది సెలెక్ట్ ఉంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ నా యొక్క యూపీఐ ఐడి సంథింగ్ పేరుంది @YBL అని ఉంది. అది యాక్టివ్ లో ఉన్న అకౌంట్ దే కాపీ చేసుకున్నా, ఇక్కడ కాపీ కావట్లేదు. సో ఇది నేను పక్కన నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అది నేను బ్యాక్ వచ్చి అక్కడ అది ABCD HDFC అని ఉంది, అక్కడ ఎంటర్ చేయాలి అంతేగా. అక్కడ మన ఫోన్ నంబరు @YBL అని చెప్పని ఎంటర్ చేయాలి. మళ్ళీ ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఫోన్ నెంబర్ ఇచ్చినా ఓకే సార్. కాదు రాంగ్ ఫోన్ నెంబర్ ఉండలేదు నాకు ఇక్కడ. కొంతమంది ఫోన్ నెంబర్ ఉంటుంది, కన్ఫ్యూజ్ చేయొద్దు. అవునవును, అంటే మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు దాన్ని మనం మెన్షన్ నేమ్ అంటే ఫోన్ నెంబర్ అవన్నీ అనవసరం మనకి. అక్కడ ఆ YBL ముందు ఏమున్నదో అదే మొత్తం కాపీ చేసుకొని, అది ఫోన్ నెంబర్ అయినా ఉండొచ్చు, పేరైనా ఉండొచ్చు, మీరేం పెట్టారో అదే ఉంటుంది. అది ఇక్కడ నేను తీసుకొచ్చి కాపీ చేశాను. ఓకే, ఆ తర్వాత మనం ఒక స్పెసిఫిక్ గా చెప్పామంటే జనాలు మళ్ళా వాళ్ళ అడుగుతారు. అక్కడ డైరెక్ట్ గా ఫోన్ నెంబర్ వేసి యూపీఐలోకి వెళ్తున్నారు. అలా చేయకండి ఎవరు కూడా. సో డైరెక్ట్ గా మీరు మీ YBL వెళ్ళండి. ఆ లింక్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఆ యూపీఐ ఐడి అని ఉంటది. ఆ ఐడి దగ్గర మీరు కంపల్సరీ అక్కడ కాపీ చేసుకోండి. అక్కడ కాపీ కాదు, నెంబర్ నోట్ చేసుకొని హలో సార్ చెప్పండి. కాపీ చేశాను. ఓకే, ఇప్పుడు పేమెంట్ కి రిక్వెస్ట్ చేశాను. ఓకే, నాకు ఇక్కడ ఫోన్ పే లో రిక్వెస్ట్ వచ్చింది, పే చేయండి. పే చేశాను. ఓకే, పే చేశాను. ఇక్కడ నా బ్యాంక్ పిన్ అడిగింది, బ్యాంక్ పిన్ కొట్టాను. దీంతో ఓకే ఇది సెండ్ అని వచ్చింది. ఓకే, సెండ్ చేశాను. ఓకే, సెండ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఇక్కడ? మేడ్ పేమెంట్ అని చెప్పని ఆప్షన్ వస్తుంది సార్, లేదంటే బ్యాక్ టు హోమ్ అని చెప్పని వచ్చేస్తుంది. ఓకే,
బ్యాక్ టు హోమ్ వచ్చాక మనము ఏదైతే అకౌంట్ ఉందో దాంట్లోకి వచ్చేస్తాం సార్. అక్కడ పిన్ అనే ఆప్షన్ ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. మన మెయిన్ మెనూలో పిన్ అనే ఆప్షన్ ఉంటది. మెనూలో ఓకే, మెనూలో పిన్ అని ఉంది. ఓకే, మెనూలో పిన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, అక్కడ పిన్ స్టేటస్ అని ఉంది, అది పిన్ క్లిక్ చేసి స్టేటస్ లో పిన్ స్టేటస్ లో చెక్ చేసుకుంటే మనది యాక్టివ్ అయినట్టు చూపెడుతుంటదండి. ఓకే, ఇక్కడ యాక్టివ్ నెంబర్ లో ఓకే, ఇక్కడ ఒక నంబర్ వచ్చింది. అక్కడ పిన్ నెంబర్ అనే దాని కింద ఒక 18 డిజిట్ కోడ్ అనేది వచ్చుంటది సార్ మనకి. సో దాన్ని 18 ఉంటుందా, 20 ఉంటుందా, 15 ఉంటుందా? ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే నాకు 18 చూపెడుతూ ఉంది సార్. ఎన్ నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, పిన్ అనేది ఎన్ నెంబర్. సరే, ఏదైతే అక్కడ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఫస్ట్ అంటే లైక్ సీరియల్ నెంబరు, పిన్ నెంబరు, అమౌంట్, యాక్టివేట్ అనేది చూపెడతాయి సార్ మనకి పిన్ స్టేటస్ లా. అప్పుడు ఇప్పుడు మనం అగైన్ మెయిన్ మెనూలో పిన్ కాపీ చేసుకోవాలి. పిన్ కాపీ చేసుకున్నాక మెయిన్ మెనూలోకి వెళ్ళి అగైన్ మళ్ళా మనము ఎవరైతే అకౌంట్ లాగిన్ చేయాలనుకుంటున్నామో, అదే పిన్ యాక్టివ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడి ఇవ్వాల్సి వస్తుంది సార్. అంటే ఇప్పుడు నేను కొత్త చేశాను కాబట్టి నా నెంబర్ నేనే ఇచ్చుకోవాలి అక్కడ. అవునండి, మీ నెంబర్ మీరే ఇచ్చుకున్నప్పుడు అది అక్కడ ఏమైతుందంటే మన ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళ పేరు యాక్టివ్ అవుతుంది. దాని తర్వాత అంటే ఓకే, ఇక్కడ నా పేరు, నా నెంబర్ కొట్టంగానే నా పేరు వస్తుంది అక్కడ. అవునండి, ఓకే, ఏమన్నా వస్తుందా? యూజర్ నేమ్ అనేది మన కోడింగ్ లో ఉంది కాబట్టి అక్కడ మనకి కలర్ లో హైలైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మనం ఎవరి కోడ్ అయితే మనం ఐడి స్కై వరల్డ్ ఐడి అక్కడ పేస్ట్ చేసామో, యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ ఐడి కొట్టగానే కింద అక్కడ మనకి నేమ్ అనేది చూపెట్టబడుతుంది సార్. ఆ తర్వాత కింద పిన్ నెంబర్ అని ఉంటది. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. సో ఇక్కడ ఎవరైతే మనం కొత్త వాళ్ళు అయితే మీ నెంబర్ అక్కడ యాక్టివ్ కాకపోతే ఎవరు నెంబర్ ఉందో వాళ్ళ నెంబర్ అక్కడ ఎస్ అని చెప్పేసి 7 డిజిట్ వస్తుంది ఇప్పుడు. సో ఆ డిజిట్ నెంబర్ వేసేస్తే అది యూజర్ నేమ్. ఒక 2 సెకండ్లు, ఒక 5 సెకండ్లు చూడంగానే అక్కడ ఆ అకౌంట్ హోల్డర్ పేరు అనేది వస్తుంది అక్కడ. ఆ పేరు చూసుకున్న తర్వాతే కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు కింద ఉన్నటువంటి వోచర్ పిన్ వచ్చింది, ఆ పిన్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. ఓకే, సబ్మిట్ చేయనా? సబ్మిట్ చేసేసేయండి సార్. సబ్మిట్. ఓకే, సబ్మిట్ అని కట్టంగానే అది ఆల్రెడీ ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, ఏం కనపట్లేదు ఇక్కడ. కొంచెం నెట్ స్లో ఉండడము అట్లా కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది సార్. 1 మినిట్ లోపడే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఓకే, మళ్ళీ లేదంటే రెండోసారి సబ్మిట్ కొట్టినా వద్దు. రెండోసారి కొడితే అది సారీ పిన్ ఆల్రెడీ యూజ్డ్ అని చెప్పని కామెంట్ చూపెడుతుంది సార్ పాపప్ లా. అదే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఏమి కనపట్లా, ఎందుకంటే రిఫ్రెష్ అవుతుంది కనపట్లా, తిరిగేది కనపడట్లేదు, ఏం కనపడట్లా. సో అందుకని ఇక్కడ 1కి 2, 3 సార్లు కొడుతున్నారు. సార్ నా పిన్ యూజ్ చేసేసారు అని అంటున్నారు. సో అక్కడ మన చేసే తప్పు ఏంటంటే ఒక్కసారి నొక్కాలి అంతే, నొక్కి వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకి 1 నిమిషం 2 నిమిషాల్లో మనకి ఏదనేది మనకి యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అవుతుంది సార్. అప్పుడే మనకు యాక్టివేట్ అయినట్టు కనిపించదు సార్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అలాగే ఉన్నాం అనుకోండి అది ఇన్యాక్టివేట్ చూపెడుతుంది, మళ్ళీ గాబరా పడిపోవాల్సింది వస్తుంది అనమాట. ఇదేంటి మనం అమౌంట్ పే చేసాం, వీళ్ళు చెప్పిన ప్రాసెస్ అంతా చేశాం కదా, అయినా కూడా రావట్లేదు ఏంటి అనే ఒక సందేహం వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ దాన్ని మనము రిఫ్రెష్ చేసుకోవడం, అంటే రీలాగిన్ అయినాం అనుకోండి, మనకి అప్పుడు యాక్టివ్ అని కనపడుతుంది సార్ అకౌంట్. సో అప్పుడు మనకి ఇప్పుడు నాకేం కనపడలేదు, నేను ఒక్కసారి రీలాగిన్ అవుతున్నాను. సో నా బ్రౌజర్ క్లోజ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ లాగౌట్ లేదు కదా మనకి. సో కంపల్సరీ మనం బ్రౌజర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మళ్ళా కొత్తగా మళ్ళా ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు లాగిన్ అదే వచ్చింది, మళ్ళీ ఇక్కడ లాగిన్ రిఫ్రెష్ చేస్తే లాగిన్ అడిగింది. ఓకే, లాగిన్ కొడుతున్నాను, కొట్టేశాను. ఎస్,
లాగిన్ అయింది. ఓకే. యాక్టివ్ అని వచ్చింది. కనపడుతుంది ఇట్లా మెనూలో నాది. ఓకే. అంతే థ్యాంక్ సార్. యూ. ఇప్పుడు అకౌంట్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు ఇది యాక్టివ్ అయిపోయింది. వెరీ గుడ్. బాగుంది. చాలా బాగా చెప్పారు. సో నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు నా కింద ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు. ఓకే. వీళ్ళందరినీ కూడా ఇలాగే చేసుకోవాలా? లేదంటే నేనే కొనుక్కొని నేనే డబ్బులు పెట్టాలనుకుంటున్నాను. తర్వాత అందరి దగ్గర లేవు. పేటీఎంలు గానీ, ఫోన్‌పేలు గానీ. సో వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. సో నేను ఒక 10 అకౌంట్లు ఇప్పుడు చేయాలి. ఈ 10 అకౌంట్లకి నేను పిన్నులు కొనుక్కోవచ్చా? అట్ ఏ టైం మనం పిన్లు అనేది కొనుక్కొని మనం పక్కన పెట్టుకోవచ్చు సార్. ఐ మీన్ పిన్ స్టేటస్ లోనే అవి ఉండిపోతాయి. మనకి ఎప్పుడు మనం అకౌంట్ యాక్టివేట్ ఓకే. అది చేసుకోవాలి ప్రాసెస్ ఎలాగా చెప్పండి? సార్. అది కూడా సేమ్ సార్. మనం ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ పిన్స్ దగ్గర ఉంటది కదా సార్. పిన్ రిక్వెస్ట్ అని చెప్పని నో, నో, నో. కొట్టాక అదే. అంటే మెనూలోకెళ్ళి పిన్నులోకెళ్ళి మెనూకి పిన్నులో వెళ్ళేసి నుంచి పిన్ రిక్వెస్ట్ సెకండ్ ఆప్షన్ ఉంటది. ఆ పిన్ రిక్వెస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ నెంబర్ ఆఫ్ పిన్స్ అని చెప్పని వస్తుంది సార్. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఓకే. వచ్చింది. యాహ్! పిన్స్ ఇప్పుడు 10 మనకి ఇప్పుడు కొట్టాను. 10 కావాలనుకోండి, 10 ఎంటర్ చేస్తాము. ఓకే. అక్కడ అమౌంట్ అనేది మనం ఎంటర్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది సార్ మనకి. ఓకే. సో 10కి కావాల్సిన అమౌంట్ 2,950 రూపాయలు అనేది ఆటోమేటిక్ గా అది అయిపోతుంది. వచ్చింది. సో సబ్మిట్ అని కొట్టేస్తే మళ్ళా మామూలు సార్ పేమెంట్ మనం ఇంతకు ముందు ఎలాగైతే చేసుకున్నామో అదే ఓకే. నా పేమెంట్ పేమెంట్. ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. ఓకే. ఫాలో అయిన తర్వాత ఏంటంటే సేమ్ సార్, మళ్ళీ మనం ఎవరిదైతే కొత్తగా యూజర్ రిజిస్టర్ చేసుకున్నామో వాళ్ళ ఐడిలోకి వెళ్ళిపోయేసి యాక్టివ్ అని కొట్టడము, ఆ పిన్ కాపీ యూజర్ ఐడి ఇవ్వడము, కింద పిన్ నెంబర్ అని అడుగుతారు. పిన్ నెంబర్ ఇచ్చేసాక సబ్మిట్ అని కొట్టేయాలి సార్. అది అది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది సార్. మనం పిన్ రిక్వెస్ట్ ప్రతిసారి అడిగేదానికంటే కూడా పిన్ ఒకసారి పర్చేజ్ చేసుకోవడం, యాక్టివ్ చేసుకోవడం అనేది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ సార్ ఇది. సో అంటే ఇట్లా నేను చేసేసుకుంటే మనకు అయిపోతుందన్నమాట. అంతే కదా ఇంకా? అంతే సో సార్. ఇప్పుడు నాకు ఇంకోటి, ఇప్పుడు నా దగ్గర 10 ఉన్నాయి. ఓకే. మీకు అర్జెంట్ మీకు కావాలి, నేను మీకు పంపించాలి వోచరు. అక్కడ ట్రాన్స్ఫర్ ఉంది. ఆ ట్రాన్స్ఫర్ ద్వారా నేను చేసుకోవచ్చా? పిన్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కూడా ఉంది సార్. ఓకే. ఈ పిన్ ట్రాన్స్ఫర్ నేను కొట్టాను. నా పాస్వర్డ్ అడుగుతుంది. సో నా అవును సార్. పాస్వర్డ్ కొట్టగానే నాకు ఆప్షన్ వస్తుంది. ఎవరికి పంపించాలని వస్తుంది. సో అవును మీకు సార్. కొట్టేసి ఆ వోచర్లు 1, 2 అంటే అది ఆప్షన్ వచ్చింది. అది అవును సార్. పంపించేస్తుంది. ఓకే. ఇక్కడ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇంకా కూడా ఇచ్చున్నారు సార్ వీళ్ళు. మనకు పిన్స్ హిస్టరీ. అన్ని ఉన్నాయి. పిన్ హిస్టరీ అంటే పిన్ రిక్వెస్ట్ హిస్టరీ ఉంది, పిన్ రిసీవ్డ్ హిస్టరీ ఉంది, పిన్ ట్రాన్స్ఫర్ హిస్టరీ ఉంది సార్. దాన్ని కూడా మనం గమనించుకోగలుగుతాము. ఓకే. అంటే మనం ఎవరికి పిన్లు ఇచ్చాము, ఎవరెవరికి ఇచ్చాము, ఎన్ని ఇచ్చాము, అవన్నీ మనం డీటెయిల్ గా మనం పెట్టుకోవచ్చు. మనం డబ్బులు ఎవరికి పంపించేసామన్నది. ఎన్ని ఓకే. రిక్వెస్ట్లు అడుక్కున్నాము, మనకి ఎన్ని రిసీవ్ అయినాయి, మనం ఎన్ని ట్రాన్స్ఫర్ చేసాము, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన అకౌంట్ లో ఉంటాయి సార్. బల్క్ గా మనం పిన్స్ పర్చేస్ చేసినప్పుడు మాత్రం. ఓకే అండి. ఐ థింక్ అందరికి మా యొక్క సంభాషణ ఇది ప్రాక్టికల్ గా మేము చేస్తూ మీకు చూపించడం జరిగింది. సో ఇది మొత్తం మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఒక్కసారి మీరు కూడా అందరికి, మీ డౌన్లైన్ లో ఉన్న వాళ్ళందరికి కూడా ఇది తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకున్నారంటే అందరికి ఈజీ అవుతుంది. అది మా తపన. అంతేగాని వేరే ఇదేం లేదు. సో దాంతో పాటు లైక్, షేర్ వాళ్ళందరికీ చేశారనుకోండి, సో మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. కొన్ని ఇలాగే తెలియనివన్నీ కూడా మేము ఇలా చేయటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అపర్ణ గారు. థ్యాంక్ యూ సార్. హాయ్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్స్ కోసం గంట కొట్టండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.